టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా ఆ రోజు గడిచేటువంటి పరిస్థితి లేదు. అది టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి పత్రికలో కానీ వాళ్ళ మీడియాలో కానీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కడు వాడు చిన్న ఆర్టిస్ట్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి. మొన్న మనం చూసాం నాగబాబు కూతురు కమిటీ కుర్రోలు అని ఒక సినిమా తీస్తే అక్కడ డైపరాది అంటారు కదా, ఈ ఐపరాదిని డైపరాదిని పిలుస్తారు కదా, ఆ వ్యక్తి పోయి అక్కడ సునకానందం పొందాడు పనికిమాల మాటలు మాట్లాడి. అదేవిధంగా వైఎస్ భారతి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైతే విశాఖలో రిషికొండకు సంబంధించిన ప్యాలెస్కి సంబంధించి ఒక నటుడు సమీర్ అనేటువంటి వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడిన దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేసాం మనం. ఇప్పుడు ఇంకొకడు 30 years ఇండస్ట్రీ నాదని చెప్తాడు కదా పృథ్వీరాజు, ఈ పృథ్వీరాజు అనేటోడు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిట్టడం పనికి పెట్టుకున్నాడు. అది కూడా ఎక్కడ చిరంజీవి బర్త్డే సందర్భంగా వేడుకలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారో చూడండి మీరు. ఫస్ట్ మనకు వచ్చినవి 11 ఎంత అంటే 22. మరి ఈ రకంగా చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. మాకు 11 వచ్చిన ఇంకో 11 కలుపుకుంటే అన్నయ్య గారి బర్త్డే. వారు ఆయురారోగ్యాలతో అద్భుతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. ఇది దేవుడి స్క్రిప్టు. నాకు కోవిడ్ వచ్చినప్పుడు అప్పట్లో మరి చిప్పు మామూలుగా మరి మాట్లాడవచ్చో లేదో తెలియదు. చిప్పు తొప్పినప్పుడు మనం ఎవరి మాట వినాం, ఆ చిప్పు పని చేయనప్పుడు ఎవరి మాట వినాం. అప్పట్లో మనం అటు వెళ్ళాం. ఆయన ఒకటే శవానికి ఒకటే నమస్కారం, ఆయన చచ్చిపోయినా ఒకటే నవ్వు అంటుంటాడు. రేపొద్దున్న ఏమంటారంటే ఇంతమంది మెగా అభిమానులు ఇక్కడ ఉన్నారు, చిరంజీవి గారి అభిమానులు, వీరందరూ నవ్వుతున్నారు, రాష్ట్రపతి పరిపాలన పెట్టేయండి అంటాడు ఆయన. ఆయన మాటలకి లెక్క ఉండదు. ఇది 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజు మాట్లాడినటువంటి మాటలు చిరంజీవి బర్త్డే సందర్భంగా ఒక వేడుకలో. 11 + 11 = 22 చిరంజీవి బర్త్డే. అంటే వైసీపీకి వచ్చినటువంటి సీట్లు 11. మన చాలామంది ఇదే అంటారు 11 అని. ఈ 11 సీట్లు ఎలా వచ్చాయి, వాళ్ళకి అన్ని సీట్లు ఎలా వచ్చాయి అనేటువంటిది రానున్న రోజులు తేలుతుంది. ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతూ ఉంది కదా. మొన్న ఈసీ కూడా ఏ రకంగా ఈవీఎంలకు సంబంధించి అరేంజ్ చేశారో, ఆ వివిప్యాట్ తగలబెట్టారో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది కదా. తేలుతుంది నిజంగానే 11 సీట్లు వచ్చాయా, మోసం చేస్తే వచ్చాయా, లేకుంటే ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయనేది అది తేలుతుంది. ఈ పృథ్వీరాజుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంత చెయ్యాలో అంత చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవిత్రమైనటువంటి టీటీడీ దేవస్థానంలో భక్తులకు సేవ చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పృథ్వీరాజుకి జగన్మోహన్ రెడ్డి కల్పించారు. నిజంగా చాలా అదృష్టం. అక్కడ పెద్ద వరం అని చెప్పాలి. నిజంగా ఒక అదృష్టం, ఒక వరం అక్కడ పనిచేయడం అంటే. అలాంటి గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి నీకు కల్పిస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఏంది? పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పనికిమాలిన పని చేయడం వల్ల నీ జీవితం సంకనాకిపోయింది. దాని గురించి జగన్మోహన్ రెడ్డిని చాలా దారుణంగా తిట్టారు. ఈ పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, ఇలాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఇప్పుడు ఎవరి సంకనైతే నాకుతున్నావో నువ్వు, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని నిన్ను కూడా తిట్టారు. ఆ రోజు నువ్వు తప్పు చేసావా లేదని కనుక్కున్న తర్వాత, నువ్వు ఘనకార్యాలు చేసావని తెలిసిన తర్వాత నిన్ను పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇలాంటి పనులు చేసే వ్యక్తి టీటీడీలో ఉండకూడదని నిన్ను పక్కన పెడితే దానికి కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తిడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంక నాకుతూ ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి వేదికలో ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడితే ఏదో సినిమాలో చిరంజీవి లేకుంటే చిరంజీవి అభిమానించే డైరెక్టర్లు ఏదో అవకాశం ఇస్తారనో, లేకపోతే పవన్ కళ్యాణ్ పొగిడితే మరి ఇక్కడ రాజకీయాలు ఏదైనా అమ్మేటువంటి పదవులు వస్తాయని చెప్పి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ పవన్ కళ్యాణ్ పొగిడేటువంటి పని చేస్తా ఉన్నావు. నువ్వు చేసినటువంటి పనికిమాలిన పని మాత్రం చెప్పు. ఎందుకు ఈ రకంగా నా బతుకు ఇట్లా తయారైంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారనే దాని గురించి మాత్రం చెప్పు. పెద్ద సంసారం అయినట్టు నీతులు మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్ళి. ఇక చిరంజీవి గురించి చెప్తా ఉన్నాడు, వీళ్ళ కెపాసిటీ ఏందో చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంది, చిరంజీవి కెపాసిటీ ఏందని చెప్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెడితే చిరంజీవి కెపాసిటీ ఏందో తెలిసిపోయింది. జనసేన పార్టీ పెట్టి ఇన్ని రోజులైనా కూడా ఒంటరిగా గెలవలేనటువంటి పరిస్థితులు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. మొన్న పోటీ చేస్తే వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని అది మొన్న గెలిచాడు. ఆ గెలిస్తే ఆ గెలుపు ఎట్లా వచ్చింది ఏందనేది త్వరలో తేలుతుంది. అప్పుడు ఈ 11 సీట్ల గురించి, జనసేనకు వచ్చిన 21 సీట్ల గురించి, మొత్తం ఓవరాల్గా వచ్చేటువంటి 164 సీట్ల గురించి అప్పుడు మాట్లాడదాం.
నువ్వు అన్నట్టు నీ చిప్పు అప్పుడు దొబ్బలే, ఇప్పుడు దొబ్బింది నీ చిప్పు. నువ్వు చేసిన ఘనకార్యం బయటపడి నేను పక్కన పెట్టిన తర్వాత నీ చిప్పు దొబ్బి ఇప్పుడు వాళ్ళ సంఖ్య నాకుతా ఉన్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి, జరుగుతున్నటువంటి ఘోరాలకు సంబంధించి ఈ రకంగా ఉంది కాబట్టి రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలు కనీసం మీకు బాధ్యత ఉందా? మరి ఇన్ని మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తిట్టనే పనికి పెట్టుకుంటారు. మరి ఏ రోజైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎప్పుడైనా ఎవడైనా స్పందించినాడా? ఒక చిన్నారు ఇప్పటివరకు దొరకకపోతే మీరు ఏమైనా స్పందించినారా? రాష్ట్రంలో అన్ని దాడులు జరుగుతుంటే ఎవరైనా స్పందించినారా? రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మౌనంగా ఉంటే ప్రజలు మోసం చేస్తూ ఉంటే మీరు ఏమైనా స్పందించినారా? ఎవరు స్పందించారు? అటువంటి వాడికి స్పందించరు. మనకు కావాల్సింది ఏంటంటే ఈలలు కావాలి, సపోర్ట్లు కావాలి, ఒక సినిమాలో అవకాశాలు కావాలి, లేకపోతే ఏదో వాళ్ళు పిలిచి అయ్యారు నువ్వు బాగా మాట్లాడుతున్నావు బాబు నీకు జగన్ ఇంకా తిట్టు అని చెప్పి ఒక నామినేటెడ్ పదవో ఏదో ఇస్తాడు, కూర్చొని 2 గప్పాలు కొట్టుకుంటా 2 మాటలు తిట్టుకుంటూ ఉండవి నీ పని. అట్లాంటివి కావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి మీకు ఆలోచన లేదు. పేద ప్రజల గురించి ఈ ఆలోచనలు ఏం లేవు. మీకు కావాల్సింది మీ జేబులు నిండినాయా లేదా, మీకు ఒక ఛాన్స్ వచ్చిందా లేదా, జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిట్టామా లేదా, మనకు సంబంధించిన వీడియో వైరల్ అయిందా లేదా, ఇది మీకు కావాల్సింది. సో ఇది 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మాట్లాడేటువంటి మాటలు. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.